వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆకివీడు ఘటనలో దాదాపు 57 మంది మీద వివిధ సెక్షన్లతోటి కేసులు నమోదు చేశారు పోలీసులు. జనసేన నేత అనిల్ మీద కావచ్చు, మిగతా వాళ్ళ మీద కావచ్చు దాడి చేశారు అన్నటువంటి దానికి మన బుక్కా ఫకీర్ గారు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అని వెళ్ళి ఎమ్మెల్యే గారిని ఇరికించాలి అన్నటువంటి పాయింట్తో ఎమ్మెల్యే హస్తం ఉందా మత ద్వేషాలు రెచ్చగొట్టడానికి దీనికైనా వీడియో చేశాడు కదా. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఆ వైస్ ప్రెసిడెంట్ ఎవరో పంచాయతీకి సంబంధించి సోదరిమణి బయటకు వచ్చి చెప్తోంది. చెప్పినటువంటి వివరాలు ఇవన్నీ చూసిన తర్వాత లేదండి అక్కడ రఘురామకృష్ణరాజు గారు ముందు రోజు వచ్చారు, వచ్చినప్పుడు అప్పుడే పాస్టర్లు కొంతమంది అప్పుడే వెళ్ళి వారు ప్రార్థన చేసుకుని వచ్చే సమయానికి ఇక్కడ మేము రామాలయం కట్టి తీరతాము, ఎవడాపుతాడు చూస్తాను రఘురామకృష్ణరాజు అనేసరికి ఇక్కడ మేము వచ్చి క్రిస్టియన్ల చోట మీరు ఎలా కడతారో అంటూ వాళ్ళు అడ్డం పడ్డారు. ఇది అయిపోయింది. దాని తర్వాత అక్కడ గొంతేనమ్మ గుడి ఉంది ఇదేం చెప్పి మేము చాలాసార్లు చెప్పున్నాము, దాన్ని కట్టమని అన్నాము, ఆయన రామాలయమే అని అంటున్నారు ఇది అని చెప్పి మొత్తానికి ఏదో మాట్లాడుకుంటూ వచ్చారు. సరే మన బుక్కా ఫకీర్ గారు అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నాడు, కుల వివక్షని ఇంకోటని ఏదో పెట్టేద్దాం అనుకున్నాడు, దళితుల మీద దాడులు ఇదేం చేసేద్దాం అనుకున్నాడు. మన రావణ్ బచ్చలకూరి ఉరఫ్ ప్రశ్న. ఇక్కడ వీడియో చూడండి. అందరికి నమస్కారం అండి. నా పేరు దర్శి శ్రీనివాసరావు అండి. మాది పెద్దపేట అండి. మా పెద్దపేటలో గత కొద్ది రోజులుగా కొన్ని సమస్యలు జరుగుతున్నాయండి. అది సమస్యలకు పరిష్కారం ఎమ్మెల్యే గారు చూపించారని, ఎమ్మెల్యే గారికి అపాయింట్మెంట్ ఇస్తారని మాకు ముందుగా మమ్మల్ని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి మీరంతా కలిసి మాకు ఎమ్మెల్యే గారి దగ్గర ప్రాధాయపడినట్టుగా మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటున్నామండి. బయట వారు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల మా వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల గొడవ అయితే జరిగింది. కానివ్వండి రాజేష్ ఖన్నా గారు, ఇస్మాయిల్ గారు, మీసాల ఆయన పేరు నాకు అయితే తెలియదు, మీసాల ఆయన కలిపిండి మా సంఘస్థులందరూ కొద్దిగా రెచ్చగొట్టారండి. బయట వాళ్ళు ఎవరిని కూడా మా సంఘంలో రానివ్వకుండా చూసుకుంటామండి ఇక్కడి నుంచి. కాబట్టి మా సంఘస్థులకి, మా పెద్దలకి ఎమ్మెల్యే గారు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కరుణిస్తారని కోరుకుంటున్నామండి. ఈ సమస్యని ఇంతతో పరిష్కరించాలని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడినటువంటి వ్యక్తి దర్శి శ్రీనివాసరావు, అదే పెద్దపేటకి సంబంధించినటువంటి వ్యక్తి, క్రైస్తవ మత ఆరాధకుడు. వాళ్ళకంటూ ఒక సంఘం అనేది ఉందిట. ఆ సంఘంలోకి ఇతరులు ఎవరో వచ్చి రెచ్చగొట్టి దాడి చేయించారట. వీళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోయారట. అంటే దాడి చేసామని ఒప్పుకుంటున్నారుగా, మేమే ఇక్కడ కావాలని క్రియేట్ చేసామని ఒప్పుకుంటున్నారుగా. ఈరోజు అక్కడ సెక్షన్లు పెట్టారు. 10 ఏళ్ల శిక్ష పడేటువంటివి 7 ఏళ్ల శిక్ష, 2 ఏళ్ల శిక్ష ఏదో ఉంది. అందులో పడింది అంటే ఇంకా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినట్టే. అంటే భయం పట్టుకుంది. ఇప్పుడు శిక్షలు పడతాయి చేసిన తప్పుకి అని భయం పట్టుకుని బయటకు వచ్చి దీనికి ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయాలి. ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు రఘురామకృష్ణరాజు గారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ రామాలయానికి సంబంధించి ఆ స్థపతి గారితో మాట్లాడి డిజైన్ ఎలా ఉండాలి, కృష్ణశిలతో ఎలా నిర్మించాలి అనే దానికి, విరాళాల సేకరణకి బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం, ఇవన్నీ చెప్తూ మధ్యలో సరే ఆ అరకోటు, ఆ బ్లూ కోటు, నీలి కోటు ఏదో అవి మాట్లాడే రాజకీయం అది పక్కన పెడితే, పర్మిషన్ లేనటువంటి రెసిడెన్షియల్ పేరుతో ఉన్నటువంటి ఇళ్లలో పైన షెడ్లేసి ప్రతి వారం చర్చిలు నడుపుతున్నటువంటి, ఇది వితౌట్ ఎనీ పర్మిషన్. ఒక చర్చిని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కలెక్టర్ పర్మిషన్ కూడా కావాల్సిందే ఆ డిస్ట్రిక్ట్లో. అలాంటి చోట ఒక ఆకివీడులోనే 113 చర్చిలు, అక్రమ చర్చిలకు సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా రిలీజ్ చేసి రేపన్న రోజు వీటి వెరిఫికేషన్ ఉంటుంది. ఉన్న వాటిని పర్మిషన్ ఉంటే ఓకే, పర్మిషన్ లేని వాటిని నిర్మోహమాటంగా డెమాలిష్ చేస్తామనేసరికి వెంటనే వెన్నులో వణుకు పుట్టింది. సుప్రీంకోర్టు తీర్పు అక్కడి నుంచి మొదలైంది కదా. ఆ వణుకు పుట్టేసరికి బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని క్షమించండి, మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మా బాధ వచ్చి మేము చెప్పుకుంటాం రాజు గారికి, ఎమ్మెల్యే గారికి, మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని దర్శి శ్రీనివాసరావు గారు ఏమన్నాలి. ఇంకా చెప్పానుగా, ఆయన చేయాల్సినటువంటి టైంలో ఏడుకొండల మీద చిద్విలాసంగా అభయహస్తం చూపిస్తూ కూర్చున్నటువంటి ఆయన చేయించాల్సినటువంటి టైంలో చేయిస్తాడు. ఉంది కదా మనకి, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను వచ్చాను రా నాయన అని అక్కడి నుంచి చెప్పుకుంటాడు. ఇవాళ క్షమించడానికి కూడా సరే అది వేరే టాపిక్ అనుకోండి. సో మొత్తానికి ఇలాగా రెచ్చిపోయి ఎవరో వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోయి అంటే కుట్రకోణం ఉంది. కుట్రకోణం వెనకాల ఉన్నటువంటి ఆ అరకోటు నీలికోటు మనుషులు ఎవరు, ఆ కోటు వేసుకునేటువంటి మనుషులు ఎవరు,
వాళ్ళ వెనకాల ఉన్నటువంటి బాస్ ఎవరు, ఇవి బయటికి రావాలి. లేదంటే పాపం అమాయకులు, రెచ్చిపోయినటువంటి ఆ అమాయకుల జీవితాలు 10 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోవాల్సిందే. దాడి చేసి ప్రాణాలు తీసేలాగా మేకులతోటి, ఇనుప రాడ్లతోటి, రాళ్లతోటి దాడులు చేశారు చూసారా, దానికి. అండ్ ఆయన ఆజ్ఞతో ఖచ్చితంగా ఆకివీడులో అక్కడ రామాలయ నిర్మాణం వైభవోపేతంగా జరిగి తీరుతుంది. అందులో ఎటువంటి మొహమాటం లేదు. సో రెచ్చగొడితే రెచ్చిపోయాం, క్షమించండి, మా సంఘం జోలికి ఇంకెవరికి రానివ్వం, మా సంఘంలోకి వేరే వాళ్ళని రానివ్వం మేము అని చెప్తున్నారు. మరి ఏం చేయాలి వాళ్ళని, ఏం చెప్పాలి వాళ్ళకి? అంటే రఘురామకృష్ణరాజు గారి అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఆయనతో మాట్లాడేది ఉంటుంది అనుకోండి, మరి మిగతా సమాజం చెప్పాలి కదా ఏదో ఒకటి. ఏమంటారు, ఏం చెప్పాలంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.